హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు చూడండి బెస్ట్ స్ట్రాటజీస్ అని చాలా అంటే చాలా చెప్తున్నాను, కానీ వ్యూస్ అయితే రావడం లేదు. బట్ ఓకే, డోంట్ వరీ దెమ్. ఇంకా నేను ఇంకొక 10-20 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ స్టార్ట్ చేసేసి ఇంకా ఈ ఛానల్ని స్టాప్ చేసేస్తాను. కాకపోతే యూజ్ అయితే కానీ, లేకపోతే లేదు. యూజ్ అయ్యే వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నా దగ్గర ఉన్న స్ట్రాటజీస్ మొత్తాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేనైతే క్లియర్ అంటే క్లియర్, మీకంటే అంటే చాలా మంచి స్ట్రాటజీస్ అయితే చెప్పిన. వ్యూస్‌ని చూడకండి, బట్ స్ట్రాటజీస్‌ని అయితే చూడండి. అసలు ఈ స్ట్రాటజీ గురించి మీరైతే ఓన్‌గా అయితే ట్రేడ్‌లు అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఆ తర్వాత అయితే స్ట్రాటజీస్ అయితే చెప్పను. ఇంకా నా దగ్గర ఉన్న స్ట్రాటజీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకవేళ చేస్తే చేస్తాను, లేకుంటే లేదు. న్యూస్ వీడియోస్ ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఈరోజైతే స్ట్రాటజీ ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే, అసలు మనము ఇచ్చిన కాల్ ఈరోజు అసలు ఎలా మూవ్‌మెంట్ ఇచ్చిందో ఒకసారి అయితే చూడండి. హీరో జీరో కాల్ అయితే ఇచ్చినాము. ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన హీరో జీరో కాల్ మనం ఇచ్చిన ఎలా వెళ్ళిపోయిందో చూడండి. హీరో జీరో కాల్ బై ఎట్ ₹40 ఇచ్చినామనమాట. సో ఇక్కడ ₹40 ఇచ్చింది 280కి అయితే వెళ్ళింది. చూడండి, ₹40 నుంచి 280కి అంటే క్యాపిటల్ మినిమమ్ ఒక 6-7 టైమ్స్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. మనం అయితే ఓటింగ్ అయితే పెట్టాము. సో మన గ్రూప్‌లో అయితే ఓటింగ్ అయితే పెట్టడానికి ట్రై చేశాము. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 64% అయితే ప్రాఫిట్‌లోనే ఉన్నారు. ఒక 30% అయితే మనకి 36% అయితే నో ట్రేడ్. లాస్ అయితే ఎవరు లేరు. లాస్ పర్సెంటేజ్ అయితే జీరోనే ఉంది. డోంట్ వరీ దెమ్. మనమైతే ఇప్పుడైతే మనం పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. నెక్స్ట్ మండే నుంచి, రేపు మండే నుంచి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. జాయిన్ కావడానికి ట్రై చేయండి. అదే వాటి గురించి అయితే తర్వాత డిస్కషన్ చేద్దాము. ఇప్పుడైతే చూడండి మీరు, అసలు ఈరోజు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు వీక్లీ వైస్‌గా కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నేను లాస్ట్ టైమ్ ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో మంచిగా వర్కౌట్ అయినాయి. బట్ ఇప్పుడు ఈసారి మొత్తం టోటల్‌గా చేంజ్ చేశాను. సో చేంజ్ చేసేసి అయితే ఇప్పుడైతే ఇస్తున్నాను చూడండి. రైట్ నౌ వచ్చేసి 46,120 దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి మీరు, మార్కెట్ 46,120 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది కదా! ఇప్పుడొచ్చేసి మనకి 157 పాయింట్స్ అయితే మనకి మైనస్‌లో అయితే క్లోజ్ అయింది. పర్సెంటేజ్ వైస్‌గా చూసుకుంటే 0.34% అయితే మనకి ప్లస్‌లో క్లోజ్ అయింది. అదేవిధంగా సెన్సెక్స్ వచ్చేసి 195 పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. 0.27% అయితే మనకి అప్ సైడ్ అయితే క్లోజ్ అయింది. మీరు గనక నిఫ్టీని గనక చూసుకున్నారనుకోండి, నిఫ్టీ 50లో అయితే ఓన్లీ 30 పాయింట్స్ అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది ఈరోజు మార్కెట్. 21,982 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడైతే మీకైతే క్లియర్‌గా కనిపిచ్చినాయి కదా! ఇప్పుడు మీరు చూడండి, మీకేంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు అయితే కావాలి. ఇప్పుడు చూడండి, మీకు వీక్లీకి అండ్ డైలీ వైస్‌గా అండ్ వీక్లీ వైస్‌గా కూడా ఇవే సపోర్ట్‌లు అయితే మీకైతే వర్కౌట్ అవుతాయి. వీటినైతే నోట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే 46,120 దగ్గర ఉంది కదా! 46,600 అనేది ఫస్ట్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితే గనక 46,800కి వెళ్ళిపోతుంది. 888 అయితే నెక్స్ట్ సపోర్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 47,500 దగ్గర వరకు కూడా వెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ వీక్‌లో అప్ సైడ్ గనక వెళ్తే. బట్ నేనైతే మార్కెట్‌నైతే అప్ సైడ్‌కి అయితే చూడడం లేదు. క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. నేను మార్కెట్‌నైతే డౌన్ సైడ్‌కే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి గనక ఫస్ట్ గనక మార్కెట్ గనక డౌన్ అయితే గనక ఇది మీ ఫస్ట్ టార్గెట్ 45,674 అనేది మీ ఫస్ట్ టార్గెట్. తర్వాత గనక మీరు గనక అలాగే హోల్డ్ చేయగలిగితే ఇది మీ సెకండ్ టార్గెట్ అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకొకటొచ్చేసి 44,650 అనేది ఇది మీకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళటానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నేనైతే ఈ లెవెల్స్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్‌లో గాని, నెక్స్ట్ వీక్‌లో గాని మార్కెట్ అయితే ఇక్కడి వరకు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇవి వీక్లీ వైస్‌గా మీకు అండ్ డే వైస్‌గా కూడా మంచిగా అయితే వర్కౌట్ అవుతాయి. ఇవి లెవెల్స్ అయితే ఇవైతే యూజ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నిఫ్టీలో కావాలి కాబట్టి మీకైతే నిఫ్టీలో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఇక్కడ మీకు నిఫ్టీలో అయితే గనక రైట్ నౌ వచ్చేసి 21,280 21,982 దగ్గర ఉంది కదా! అంటే ఆల్మోస్ట్ 22,000 దగ్గర ఉంది మార్కెట్. ఇక్కడ నుంచి మీకు 172 దగ్గర మెయిన్ సపోర్ట్ అయితే ఉంది. అది బ్రేక్ అయితే గనక 22,330 వరకు 300కి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. 22,300 అది గనక బ్రేక్ అయితే గనక అప్ సైడ్ 22,497 అంటే 22,500కి అయితే వెళ్ళటానికైతే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్‌కి 500 పాయింట్స్ వెళ్ళటానికైతే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు డౌన్ సైడ్ గనుక ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ నుంచి 21,982 దగ్గర ఉంది కదా! ఇక్కడ నుంచి మనకి 21,000
870 దగ్గర అయితే మెయిన్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచైనా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేకపోతే 21,750 దగ్గర నుంచైనా నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళటానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికన్నా ఇట్లా ఆగిపోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి ఇలా పైకెళ్ళినా వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది గనక బ్రేక్ అయితే గనక కింది సైడ్ వస్తే గనక ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది కంపల్సరీ అయితే అప్ డైరెక్షన్ అయితే తీసుకోవడానికి మార్కెట్ అయితే ట్రై చేస్తుంది. ఇలా అయితే మార్కెట్‌ని అయితే మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయండి. ఇవి మనకి నెక్స్ట్ వీక్ కోసం అనేవి ఈ లెవెల్స్ అయితే ఉపయోగపడతాయి. అదేవిధంగా మీకు నిన్న నేనైతే ఒక స్టాక్ అయితే ఇచ్చాను మనకి. వీడియోలో గనక మీరు గనక చూస్తే గనక HIRECT అనమాట. హైరెక్ట్ ఈ స్టాక్ వచ్చేసి మనకి ఈరోజు చూడండి 6.23% అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది. మనం ఇచ్చిన కాడ నుంచి మనకి ఆల్మోస్ట్ 6% అయితే మార్కెట్‌లో అయితే మూవ్‌మెంట్ అయితే జరిగింది. ఇది మనకి నిన్న ఇచ్చిన స్టాక్. అయితే ఈ రోజు అయితే ఇవ్వబోతున్న స్టాక్స్ ఏంటి అంటే ఇవి మండే కోసం పెరగబోతున్న స్టాక్స్ అనమాట. ప్రీమియర్ పాలి పాలిఫిలిం లిమిటెడ్ అనమాట. ప్రీమియర్ పాలిఫిలిం లిమిటెడ్. ఒక్కసారి అయితే దీనైతే వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మీకైతే స్టాక్‌ని అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఈ స్టాక్ వచ్చేసి మనకి ఈరోజు అయితే ఆల్మోస్ట్ మనకి 20% అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది. ఇది 20% ఆల్మోస్ట్ డే హైని కాదు, వీక్లీ కాదు, 52 వీక్స్ హైని బ్రేక్ అయ్యి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్యాసిసాలో డిజిటల్ లిమిటెడ్ అనమాట. PAISALO అనమాట. ఇక్కడ చూడండి PAISALO అనమాట. ప్యాసిలో లిమిటెడ్ అనమాట. ఈ స్టాక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 10% అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది ఈరోజు. అదేవిధంగా మనం నిఫ్టీ 50లో ఉన్న స్టాక్సే కాకుండా ఈక్విటీ వైస్‌గా గనక చూసుకుంటే బర్గర్ పెయింట్‌లో వచ్చేసి మంచి బయింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మంత్‌లో గనక ఎవరైనా కాల్స్ గనక మార్చివి గనక హోల్డ్ చేయాలనుకుంటే గనక బర్గర్ పెయింట్‌ని అయితే బై చేయండి. ఇందులో అయితే మంచి మూవ్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. బర్గర్ పెయింట్ ఈరోజు వచ్చేసి మనకి 10% అయితే అప్ సైడ్‌కి అయితే మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా మీకు హింద హిందూ కాపర్ అనమాట. హిందూ కాపర్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్ళింది హిందూ కాపర్. ఒకసారి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. హిందూ కాపర్. యెస్. హిందూ కాపర్‌ని అయితే చూడండి మీకు 6% అయితే 7% అయితే మూవ్‌మెంట్ అయితే అప్ సైడ్‌కి అయితే ఇచ్చింది. ఇది కూడా మనకి ఈ మంత్‌లో అయితే హిందూ కాపర్ కూడా అప్ సైడ్‌కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీరు గనక డౌన్ సైడ్ గనక ఎక్స్‌పెక్ట్ చేసిర్రనుకోండి మార్కెట్‌ని, ఒకవేళ డౌన్ సైడ్ కనుక ఏవి వెళ్ళినవి ఈరోజు మనకి లోయెస్ట్‌లోకి అంటే గనక మీరు చూడొచ్చు. లోయెస్ట్ స్టాక్స్ వచ్చేసి మీకు ఎంఆర్ఎఫ్ షేర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 770 పాయింట్స్ అయితే మనకి డౌన్ సైడ్‌కి అయితే వెళ్ళింది ఎంఆర్ఎఫ్ షేర్. ఇక్కడ చూడండి మీకు ఎంఆర్ఎఫ్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ 780 పాయింట్స్ అయితే డౌన్ సైడ్‌కి అయితే వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు గనక పెయిడ్ కాల్స్ గనక కావాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానన్నాను కదా! కాస్మోపీడ్ లింక్ అయితే ఇస్తాను. దానిలో అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. లేకపోతే గనక ఫోన్ నంబర్ గనక కావాలి అనుకుంటే గనక ఇక్కడ ఫోన్ నంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. 7660955754 అనమాట. 76609555 తర్వాత 754 ఇక్కడ ఇంకా 2 నంబర్స్ అయితే రావడం లేదు. మీరైతే నోట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.